ఈ మొత్తం వివాదంలో ఇస్లామిస్ట్ వ్యాఖ్యాత వసీం అక్రమ్ త్యాగి వంటి వారు హిందూ ధర్మంపై మరింత విషం చిమ్ముతూ పడవలో చికెన్ బిర్యానీ తినడం, ఆ ఎముకలు నదిలో వేయడం నేరం ఎలా అవుతుందని, అలాంటప్పుడు నదిలో అస్థికలు కలపడం, నదీ తీరంలో దహన సంస్కారాలు చేయడం, నీటిలోని మాంసాహార జీవులు కూడా తప్పే కదా అని అత్యంత అహంకారపూరితంగా ప్రశ్నించాడు. హిందూ విశ్వాసాలపై, వైదిక ఆచారాలపై వారికెంతటి అజ్ఞానం, ఎంతటి ద్వేషం ఉందో స్పష్టమవుతుంది. హిందూ ధర్మంలో గంగా నది కేవలం ఒక నీటి ప్రవాహం కాదు. ఆమె సకల ప్రాణకోటికి ప్రాణదాత, సాక్షాత్తు మోక్షప్రదాయిని అయిన దైవ స్వరూపిణి. మహారాజు భగీరథుడి కఠోర తపస్సుకు మెచ్చి సగరుని 60,000 మంది కుమారులకు మోక్షం ప్రసాదించడానికి సాక్షాత్తు ఆ పరమశివుడి జటాజూటం నుంచి గంగా భవాని భూమికి దిగి వచ్చింది. గంగా జలాలతో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోయి ఆత్మకు శాశ్వతమైన పునీతత్వం లభిస్తుందని మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ మహాభారతాలు ఘోషిస్తున్నాయి.